విజయవాడ రాక్ ఎవెన్యూస్ లో రోజు రోజుకు బాధితులు పెరుగుతున్నారు. ఏపీ రెరాను ఆశ్రయించారు బాధితులు. మరోవైపు ఇవాళ మెమరాండం ఫైల్ చేసింది రాక్ ఎవెన్యూస్. ఈ నెలాఖరుకు మరోసారి రాక్ ఎవెన్యూస్ అంశంపై రెరాలో విచారణ జరగనుంది. రాక్ ఎవెన్యూస్ లాయర్లు ఇచ్చిన మెమరాండంతో బాధితులు సంతృప్తి చెందలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, రాకీ ఎవెన్యూస్ కి సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా చూస్తే మొత్తం ఇప్పటి వరకు బాధితుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రెరాని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి ఎటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా సరే ఖచ్చితంగా కూడా తీసుకుని రెరా ద్వారా సర్టిఫై చేయబడినటువంటి విధంగానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా రెరా ఇచ్చినటువంటి సమయం పూర్తయిపోవడంతో రెరా నుంచి అయినా ఏదో ఎంతో కొంత న్యాయం లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు రెరాని ఆశ్రయించారు. అయితే ఇందులో చూసుకుంటే కనుక ముసలి వాళ్ళు అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే రీసెంట్ గా సంపాదించుకుని ఎంతో కొంత ఇల్లుగా మార్చుకుందామని చెప్పి చూసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రెరా వద్దకు ఈ కేసు వెళ్లిన తర్వాత వరుస పెట్టి వాయిదాలు రావడం, వాళ్ళందరూ కూడా వరుసగా వాయిదాలు తీసుకుంటూ ఉండడం, అంటే ఎవరైతే రాకీ ఎవెన్యూస్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు వాయిదాలు తీసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి ఈ రోజు ఒక మెమరాండం అయితే ఖచ్చితంగా ఫైల్ చేయాలి అని చెప్పి రెరా చెప్పడం, దానికి తగినట్టుగా రాకీ ఎవెన్యూస్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ రోజు ఒక మెమరాండం అయితే సమర్పించారు. అయితే ఆ మెమరాండంలో కూడా ఇచ్చినటువంటి అంశాలలో ఎవరైతే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా డబ్బులు పే చేసి ఉంటారో వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు, అలాగే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మెమరాండంతో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన అక్కడ ఏవైతే ముళ్ల మొక్కలు అలాగే పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బేస్మెంట్ ఉందో అది కూడా కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి అంటే ఏదైతే రాకీ ఎవెన్యూస్ తీసుకున్నటువంటి అతిపెద్ద వెంచర్ అంటే 15 ఎకరాల్లో దాదాపు 10 ఎకరాల్లో ఫేజ్ 1 గాను 5 ఎకరాల్లో ఫేజ్ 2 గాను 10 ఎకరాల్లో ఏదైతే ఫేజ్ 1 గా అన్నారో అందులో వైసీపీ నేత గుర్రం నాని అందులో ఉన్నందువల్ల, అంటే అతను కూడా అందులో బాధ్యుడిగా ఉన్నందువల్ల కొంతవరకు అది పూర్తయిన పరిస్థితి. అలాగే 670 ఫ్లాట్లలో మిగిలిన 70 ఫ్లాట్లకు సంబంధించి కూడా వీళ్లకు ఇస్తారు అని చెప్పి అంటే ఈ రకంగా టోటల్ గా చూసుకుంటే కనుక ఫేజ్ 2 బాధితులు వస్తున్నటువంటి